ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి ఏడుగురిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి ఏడుగురిలో నలుగురు అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. సో, సహజంగా క్లినికల్ ప్రాక్టీస్‌లో ఈ క్వెషన్ నేను తరచుగా గమనిస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికగ్నైజ్ చేయాల్సిందేంటంటే ఎర్లీ డిటెక్షన్. అంటే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉందండి. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో, ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యాచురల్‌గా మీరేదైనా జబ్బుని మనం నివారించుకోవాలనుకుంటే డిటెక్షన్ చాలా ఎర్లీగా చేస్తే చాలా ఈజీగా దాన్ని నివారించొచ్చు. అయితే ఎలా ఇది ఎర్లీ డిటెక్షన్ అంటే హై రిస్క్ పాపులేషన్‌ని గమనించుకోవాలి. హై రిస్క్ పాపులేషన్‌లో ఎక్కువ శాతం మనం చూడాల్సిందేంటంటే ఫ్యామిలీ హిస్టరీ, ఊబకాయం, అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వీటిలన్నిటిలో గూడా మనకి రిస్క్ ఆఫ్ డయాబెటిస్ పెరుగుద్ది కాబట్టి. అలాగే థైరాయిడ్ డిసీజ్. తర్వాత మెటబాలిక్ రిలేటెడ్ హెల్త్ కాంప్లికేషన్స్ అంటే నిద్ర పట్టకపోవడం, మానసిక ఒత్తిడిలో ఉండడం ఇలాంటివి కూడా దీంట్లో కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం. అంటే మనం చేసే దినచర్యలు సరిగ్గా లేకపోయినా గానీ డయాబెటిస్ వచ్చేదానికి రిస్క్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్‌గా పాటించడం అనేది ఇంపార్టెంట్. ఇవి ఎవరైతే సరిగ్గా చేయలేకపోతున్నారో ఆర్ ఈళ్ళలో ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వీళ్ళు విజిలెంట్‌గా ఉండి టెస్టులు చేపించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకు ఈ టెస్టులు ఇంపార్టెంట్? అగైన్ ఎర్లీ డిటెక్షన్‌లో ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు కాబట్టి అది ఇంపార్టెంట్‌గా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఫుల్ బ్లోన్ డయాబెటిస్ వచ్చేదాకా మనకేం కాదు. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రీ డయాబెటిస్ అనేది కూడా ఇంపార్టెంట్. ప్రీ డయాబెటిస్‌లో కూడా కాంప్లికేషన్స్, డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. చాలా తరచుగా మేము గమనిస్తున్నదేంటంటే, వీళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, వీళ్ళల్లో ఎక్కువ శాతము మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ రావడం, నరాల బలహీనత రావడం, ఇలాంటివి ఫ్రీక్వెంట్‌గా గమనిస్తున్నాం గాబట్టి, ఇది మనము విజిలెంట్‌గా ఉండి, దాన్ని డయాగ్నోస్ చేసి అదే విధంగా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. కొన్ని దగ్గరల అవసరమైన చోట ఈవెన్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్‌కి గూడా ప్రాపర్ మెడికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. సో, న్యాచురల్ పద్ధతుల్లో మీరు నివారించుకోవాలంటే ఫస్ట్ దాన్ని డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ప్రివెన్షన్. సో, ఇక్కడ నేను చెప్పినట్టు మనం చేయాల్సిన దినచర్యలు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? ఎందుకంటే దినచర్యలకు సంబంధించే డయాబెటిస్ అనేది ఉంటది కాబట్టి ప్రాపర్ దినచర్యలు నేను టైమింగ్ చెప్పిన ప్రకారంగా మెయింటైన్ చేస్తే అది కూడా లాంగ్ స్టాండింగ్. మీరేదో ఒక నెల రోజులు, 40 రోజులు, 20 రోజులు కాకుండా కొన్ని సంవత్సరాలు ఇలా మెయింటైన్ చేస్తే డెఫినిట్‌గా హెల్త్ బెనిఫిట్స్ ఉండేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ రిస్క్ పాపులేషన్‌లో పర్టిక్యులర్ గురించి మాట్లాడుతున్నప్పుడు హై షుగర్ కంటెంట్ ఆర్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినకపోవడం అనేది ఇంపార్టెంట్. స్వీట్స్‌కి దూరంగా ఉండడం ఇంపార్టెంట్. అంటే స్వీట్ అనంగానే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మేము ఫ్రూట్స్ తినొచ్చు కదా అనేది. అలా కాదండి. మీరు క్యాలరీ కౌంట్ అనేది గమనించుకోవాలి. పర్టిక్యులర్‌గా మనం రెగ్యులర్‌గా తినే ఐటెమ్ రైస్ ఐటెమ్. రైస్ గురించి కంపల్సరీ కొద్దిగా అనలిటికల్‌గా ఉండాలి. స్క్రూటినీ ప్రాపర్‌గా ఉండాలి. అండ్ క్వాంటిటీ ప్రాపర్‌గా ఉండాలి. అండ్ చాలా మందికి రిజిస్టర్ కాని విషయం ఏందంటే మనం తినే ఇడ్లీ, దోస గూడా ఎక్కువ శాతం రైస్‌తో కూడి ఉంటది కాబట్టి అలాంటివి గూడా తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఐడియల్‌గా చెప్పాలి అంటే ఒక డయాబెటిక్ పేషెంట్‌లో న్యాచురల్ పద్ధతుల్లో తగ్గాలి అంటే ఎక్కువ శాతం వెజిటబుల్స్ తింటే బెటర్. మోర్ దెన్ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ ఫుడ్ మనకి డయాబెటిక్ పేషెంట్‌కి బెటర్‌గా పనిచేస్తది. పోషకాహార విలువలు ఎక్కువగా ఉంటాయి. దానిలోంచి వచ్చే మినరల్స్ బెటర్‌గా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు డయాబెటిస్‌ని న్యాచురల్ పద్ధతిలో పోస్ట్‌పోన్ చేయొచ్చు. అదే విధంగా న్యాచురల్ పద్ధతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ కండిషన్ బాడీలో ఇన్ పర్టిక్యులర్ డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము వి రిక్వైర్ అబౌట్ 3-4 లీటర్స్ పర్ డే. అది ప్రాపర్‌గా మన బాడీలో ఉన్నప్పుడు అంటే వాటర్ కంటెంటు ఇన్సులిన్ ఫంక్షనాలిటీ బెటర్‌గా ఉంటది. ఇన్సులిన్ కేపబిలిటీ బెటర్‌గా ఉంటుందని కూడా గమనించారు. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే, మనం చేస్తున్న ఎక్సర్‌సైజ్. ఈ ఎక్సర్‌సైజ్‌లో ఒకటి మైండ్ రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్ లైక్ మెడిటేషన్, యోగా కావాలి. అలాగే మజిల్ డెవలపింగ్ ఎక్సర్‌సైజ్. అంటే ఏదో ఒక యాక్టివిటీ
మజిల్‌ని పెంపొందిస్తూ ఫ్యాట్‌ని కరిగించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా ఇన్సులిన్ ఫంక్షన్‌కి, మజిల్ మాస్‌కి కనెక్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి, ఫ్యాట్ కంటెంట్‌కి కనెక్షన్ ఉంది కాబట్టి షుగర్‌ని న్యాచురల్ పద్ధతుల్లో మనం కంట్రోల్ చేయాలి అంటే ఇన్సులిన్ పనిచేసే విధానాన్ని పెంపొందించాలి. ఆ విధంగా మజిల్ కంటెంట్‌ని పెంచుకుంటే ఈజీగా మీకు షుగర్ న్యాచురల్ పద్ధతుల్లో కంట్రోల్ అవుతుంది. తర్వాత వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ ఏరియా ఏంటంటే స్ట్రెస్. ఎవరికైతే అధికంగా స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఉంటుందో వీళ్ళల్లో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఆకలి పుట్టే తత్వం ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మనం చేసే ఎక్సర్సైజ్ కెపాసిటీ తగ్గిపోద్ది కాబట్టి, ఈ విధంగా స్ట్రెస్‌ని తగ్గించుకునే విధంగా ఏదో ఒక చర్య తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది మెడిసిన్ గావచ్చు, ఇంకో విధంగా గావచ్చు, ఆల్టర్‌నేటివ్ థెరపీ కావచ్చు. కానీ స్ట్రెస్‌ని కూడా కంట్రోల్ జేయాలి. అలాగే దీనికి కనెక్టెడ్ ఉన్న సమస్య స్లీప్. ఎప్పుడైతే ప్రాపర్‌గా పడుకుంటామో హార్మోనల్ రెగ్యులేషన్ బెటర్‌గా ఉంటది. అలాగే ఇన్సులిన్ కూడా ఒక టైప్ ఆఫ్ హార్మోన్ కాబట్టి అది కూడా ప్రాపర్‌గా రెగ్యులేట్ అవుతూ మనకి షుగర్‌ని అదుపులో ఉంచే విధంగా పనిచేస్తది. సో, ఇలా డిఫరెంట్ కోణాల నుంచి మనం పరీక్షించుకుంటూ పోతే డయాబెటిస్‌ని న్యాచురల్ పద్ధతుల్లో ఎర్లీగా ప్రివెంట్ చేస్తూ కాంప్లికేషన్స్‌ని అవాయిడ్ చేయొచ్చు.